హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చి స్వీట్ షాప్ స్టైల్ కరాచీ హల్వా. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ స్వీట్ని చాలా బాగుంటుంది, అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగే ఉంటుంది. చాలా టైం పట్టదండి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి. చిన్న పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, జిగురు జిగురుగా చాలా బాగుంటుందండి. ఇంకా నా వీడియో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నానండి. ఈ బౌల్లోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే ఫ్లోర్ తీసుకుంటామో అదే కప్తో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకొని ఉంటలు లేకుండా నీట్గా బాగా కలిపేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎక్కడే కానీ ఉంటలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 కప్ షుగర్ తీసుకోవాలి. 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి నేను. ఇలా 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు బాగా కలిపేసేసుకోవాలి. ఇలా చక్కెర కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలండి. ఇలా వాటర్ మరిగేటప్పుడు కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఈ స్వీట్కి చాలా బాగుంటుంది. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపిన తర్వాత ముందు మనము కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిశ్రమం, వేసేటప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకొని ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలపడం ఆపేస్తే అడుగంటేస్తుంది, అందువలన కలుపుకుంటూనే ఉండాలండి మనం ఈ మిశ్రమాన్ని. చూసారా, 1-2 నిమిషాల్లోనే జెల్లీలాగా తయారైపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఇందులోకి ఏ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రెడ్ లేదా ఆరెంజ్ అండ్ గ్రీన్, ఎల్లో, ఇలా మనకి ఇష్టమైన కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలర్ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా జెల్లీ జెల్లీలాగా ఎంత బాగుందో. ఇందులోకి నేను 1/2 కప్ నెయ్యి వేసుకుంటున్నానండి. నేనైతే ఒకేసారి వేసుకుంటున్నాను. కొంతమంది కొద్దిగా వేసుకుంటూ అయినా కలిపేసేసుకోవచ్చు. ఇలా మొత్తం నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి, మొత్తం ఇందులో మిశ్రమానికి పట్టేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు తీసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని మొత్తం ఇందులో అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలిపేసుకోవాలండి, బాగా గట్టిపడేంత వరకు. ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆపేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ కేక్ మౌల్డ్ తీసుకున్నానండి. ఏ గిన్నెలో అయినా వేసేసుకోవచ్చు, నార్మల్ గిన్నెలో అయినా. ఇక్కడ కొద్దిగా నెయ్యి పూసేసుకొని మొత్తం బాగా అంతా అప్లై చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని కొద్దిగా గెంటతో మొత్తం ఇలా అంటే మొత్తం అంతా నీట్గా వచ్చేస్తుందండి, బాగా పర్ఫెక్ట్గా. ఇప్పుడు పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది రూమ్ టెంపరేచర్కే పూర్తిగా చల్లగా చల్లారిపోయేంత వరకు అలాగే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, పెద్ద టైం పట్టదండి, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. పిల్లలే కాదు, ఎవరైనా బాగా ఇష్టపడి తింటారండి.
చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ట్రై చేసి కామెంట్ చేయండి నాకు.